ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హిందూ మతానికి కులతత్వం ఒక వినాశ హేతువు. హిందూ మతానికి కులతత్వం ఒక వినాశ హేతువు. కులతత్వానికి రాజ్యాంగ చట్టంలో ఎలాంటి ప్రసక్తి లేకపోయినా అది ఏదో ఒక రూపంలో తాండవిస్తూనే ఉంది. అది ఏదో ఒక రూపంలో తాండవిస్తూనే ఉంది. చట్టం, సంఘ సంస్కరణ అనేవి రెండు కులతత్వ నిర్మూలనోద్యమంలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కుల వివక్షత పాటించద్దని చట్టం చెప్తున్నది. కానీ కుల వివక్షత పాటించద్దని ప్రధానంగా రాజకీయ పార్టీలు, వ్యవస్థ నడిపే సంస్థలు బలంగా ముందుకు రావట్లేదు, దళితులు తప్ప. అందులో గొప్ప మాట రాశాడు. చట్టం, సంఘ సంస్కరణ అనేది రెండు కులతత్వ నిర్మూలనోద్యమంలో కలిసి పనిచేయాల్సింది. అట్లా పనిచేయకుండా కుల నిర్మూలన జరగదు. అంతకంటే ముఖ్యంగా ఇంకో మాట చెప్తాడు. అస్పృశ్యత అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. అస్పృశ్యత అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. ఎందుకంటే అస్పృశ్యతకు కుల వ్యవస్థే మూల కారణం. ఇది నేను రాసింది కాదు. ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిల కంటే పెద్ద ఆయన చీఫ్ జస్టిస్ హోదాలో 16/4/1968 ఈ ముందు మాట రాశాడు. మళ్ళీ చెప్తున్నా, అస్పృశ్యత అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. ఎందుకంటే అస్పృశ్యత కుల వ్యవస్థనే కారణం. కాబట్టి అస్పృశ్యతను తొలగించాలంటే కుల వ్యవస్థ నిర్మూలన జరగాలి. కాబట్టి కుల వ్యవస్థ రద్దు అయితే పోయేదేంది? కుల వ్యవస్థ ఉండాలని ఎవరు కోరుకుంటుంటే బహిరంగ రావాలి. అస్పృశ్యతకు మూల కారణం కుల వ్యవస్థ. కుల వ్యవస్థ రద్దు కాకుండా శాశ్వతంగా అస్పృశ్యత నిర్మూలన జరగదు. ఒక చట్టం మాత్రమే పరిమితం చేస్తే, సంఘాలు, పార్టీలు పట్టించుకోకపోతే యథావిధిగా కొనసాగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటప్పుడు కుల వ్యవస్థ రద్దు చేయాల్సిన బాధ్యత ఉన్నది కదా. ఆ మేధావి చెప్పిన మాటకు విలువనివ్వాలి కదా. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కదా. రెండో విషయం, మన దేశం బలహీనపడడానికి, మన దేశం ప్రపంచంలో గౌరవాన్ని పొందకపోవడానికి, మన దేశం బలహీనపడడానికి, మన దేశంలో ఉండబడే 140 కోట్ల మందిలో కేవలం లేకపోవడానికి, కేవలం భారతీయులమనే స్పృహ లేకపోవడానికి కులమే కారణం కదా. ఇది ఈ దేశంలో ఒక మాయని మచ్చ కదా. భారతదేశానికి ఏ వ్యవస్థ మాయని మచ్చ? భారతదేశానికి ఏ వ్యవస్థ మాయని మచ్చ? భారతదేశానికి కుల వ్యవస్థ ఒక మాయని మచ్చ. అందుకు సాక్ష్యం మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ దేశం బలహీనపడ్డది కుల వ్యవస్థ వల్ల. ఒకనాడు అఖండ భారత్లో ఉన్నాం. ఒకనాడు మనం అఖండ భారత్ అని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడున్న భారతే అఖండ భారత్ కాదు కదా. పోనీ పాకిస్తాన్ విభజన కంటే ముందు ఉన్న భారత్ కూడా ఇప్పుడు లేదు కదా. పాకిస్తాన్ కంటే ముందు, పాకిస్తాన్ భారతదేశంలో బాగా ఉన్నప్పుడు కూడా అంతకుముందు అఖండ భారత్ అన్నాం కదా. అఖండ భారత్ లేదు కదా. మన నుంచి భారతదేశం అనే ఈ దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది కదా. విడిపోవడానికి ఆ విశ్వాసం సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది కావడమే కదా. మరి ఆ విశ్వాసంలోకి ఎక్కువ మంది పోవడానికి కారణం ఏంది? బౌద్ధ మతంలోకి ఇతరులు పోవడానికి కారణం ఏంది? క్రైస్తవ మతంలోకి ఇతరులు పోవడానికి కారణం ఏంది? కారణాలు పరిశీలించాలి కదా. హిందూ ధర్మం, సనాతన ధర్మం పురాతనమైంది కదా. మన భారతదేశానికి హిందూ ధర్మం, సనాతన ధర్మం పురాతనమైంది కదా. పురాతనమైన ధర్మం మన భారతదేశ ఎల్లలు దాటి ఇతర దేశాల ప్రజలను ఎందుకు ప్రభావితం చేయలేకుండా పోయింది? ఏ లోపం ఉన్నది? ఏ లోపం ఉన్నది? పురాతనమైంది కదా. సనాతన ధర్మం తర్వాతనే, లేదా హిందూ విశ్వాసం తర్వాతనే క్రైస్తవం వచ్చింది కదా. క్రైస్తవం వచ్చింది కదా, ఇస్లాం వచ్చింది కదా.